క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము మొబైల్ టెక్నాలజీలో అత్యంత కీలకమైనటువంటి అత్యంత వేగవంతమైనటువంటి సర్వీసెస్ అందించేటటువంటి నాణ్యమైన సర్వీసెస్ అందించేటటువంటి వీటికి అదనంగా ఇండస్ట్రీ 4.0లో అత్యంత కీలకమైనటువంటి సాంకేతికతగా పరిగణించబడుతున్నటువంటి 5Gకి సంబంధించిన అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీన్ని మరో రకంగా 5G మొబైల్ టెక్నాలజీ అని, 5G మొబైల్ టెక్నాలజీ అని, మరో రకంగా 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీగా గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే 5G కంటే ముందుగా మనకున్నటువంటి సాంకేతికతలను కూడా ఒకసారి మనం గమనిస్తే ఇది 1 జనరేషన్ లేదా ఫస్ట్ జనరేషన్ నుంచి 4th జనరేషన్ మొబైల్ టెక్నాలజీలని మనం ఎక్స్పీరియన్స్ చేశాము. ఫస్ట్ జనరేషన్ కంటే ముందుగా 0 జనరేషన్ అనేది కూడా ఒకటి అందుబాటులో ఉంది, వినియోగించబడింది. ఇది మనకు 1979కి పూర్వము ప్రారంభించబడినటువంటి మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనడం కంటే 0 జనరేషన్ ఒక కమ్యూనికేషన్ సర్వీస్గా లేదా కమ్యూనికేషన్ సాంకేతికతగా అనడం ఒక సముచితంగా ఉంటుంది. ఇక్కడ 1979లో వచ్చినటువంటి 0 జనరేషన్ని మనము ప్రీ సెల్యులార్ టెక్నాలజీగా వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రీ సెల్యులార్ టెక్నాలజీ. సో ఇందులో సెల్యులార్ టెక్నాలజీ అంటున్నాం, మరో రకంగా మొబైల్ టెక్నాలజీ అంటున్నాం, 5th జనరేషన్ అంటున్నాం, 0 జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ వీటన్నిటికీ సంబంధించినటువంటి పదజాలాలు వస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కొంత డీటెయిల్డ్గా ఇంట్రడక్షన్ అనేది చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఏంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే, ఒకరి నుంచి మరొకరికి సమాచార ప్రసారాలు చేసేటటువంటి సందర్భంగా సాంకేతికతను వినియోగించేటటువంటి సందర్భమే కమ్యూనికేషన్ టెక్నాలజీగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో నార్మల్గా అయితే మాట్లాడుకునేటప్పుడు ఎదురుగా ఉండేటటువంటి వారితో ముఖాముఖి సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో అయితే సుదూరంలో ఉన్నటువంటి వారితోటి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఈ కన్వర్జేషన్స్ అనేవి మామూలుగా జరిగేవి. మరి అలాంటి సందర్భంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సుదీర్ఘకాలము అక్కడ డిలే అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి మించినటువంటి ప్రత్యామ్నాయంగా మనము సాంకేతికత సహాయంతో ఈ కమ్యూనికేషన్స్ అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ జేజీ మార్కోని అనేటటువంటి వ్యక్తి రేడియో తరంగాలకు సమాచార తరంగాలను మోసుకొని పోగలిగేటటువంటి ధర్మం ఉందని తొలిసారిగా కనుక్కోవడం జరిగింది. ఈ ప్రయోగాన్ని నిరూపించేటటువంటి క్రమంలోనే తను రేడియోని ఆవిష్కరించడం అనేది జరిగింది. సో ఈ రేడియోలో ఎక్కడి నుంచో రూపొందించబడినటువంటి సమాచార తరంగాలు రేడియో కలిగి ఉన్నటువంటి వినియోగదారుల వద్దకు ఇక్కడ సమాచార తరంగాలను మోసుకొని వచ్చి వాటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా సమాచార తరంగాలకు సుదూరాలకు ప్రయాణించేటటువంటి ధర్మం లేకపోవడము కమ్యూనికేషన్ రంగంలో ప్రధానమైనటువంటి అవరోధం కాగా, ఈ సమాచార తరంగాలను రేడియో తరంగాలతోటి అధ్యారోహణం చెందించడము అంటాం, మాడ్యులేట్ చేయడము అనేటటువంటి ప్రక్రియ చెప్తుంది. సో అధ్యారోహణం చెందించడం ద్వారా అంటే వాటితో కలపడం ద్వారా ఈ సమాచార తరంగాలను రేడియో తరంగాలు అనేవి మోసుకొని పోతాయి. కాబట్టి మరో రకంగా రేడియో తరంగాలనే వాహక తరంగాలుగా కూడా చెప్తాం, క్యారియర్ వేవ్స్ అనేటటువంటి పదం. సో ఇక్కడ రేడియో తరంగాలు సమాచార తరంగాలను మోసుకొని పోయేటటువంటి క్రమంలో వాటితోటి మాడ్యులేట్ చేయబడితే రెండింటినీ కూడా ఇలా మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో రేడియోలోని రిసీవర్కు అందినప్పుడు అవి డీమాడ్యులేట్ చేయబడతాయి. సో మాడ్యులేట్ ప్రక్రియలో రేడియో తరంగాలు సమాచార తరంగాలు ఒకదానితో ఒకటి క్లబ్బింగ్ జరుగుతూ ఉండగా అనుసంధానించబడుతుండగా డీమాడ్యులేషన్ ప్రక్రియలో ఈ సమాచార తరంగాలు రేడియో తరంగాలతోటి విడిపడడం అనేది జరుగుతుంది.
అంటే రేడియో తరంగాలలో అనుసంధానమై ఉన్నటువంటి జోడించబడి ఉన్నటువంటి సమాచార తరంగాలు విడదీయబడతాయి డీమాడ్యులేషన్ ప్రక్రియలో భాగంగా. ఇలాంటి డీమాడ్యులేషన్ ప్రక్రియలో విభజించబడినటువంటి సమాచార తరంగాలు స్పీకర్ సహాయంతో మనకు వినబడడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనకు శ్రవణ అనుభవము అనేది ఎదురవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో రేడియో తరంగాలలో రేడియో పనిచేయడంలో రేడియో తరంగాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉండగా, టెలివిజన్ పనిచేయడంలో కూడా ఇవే రేడియో తరంగాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. వీడియో కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడినటువంటి దృశ్య మరియు శబ్ద సంకేతాలన్నీ కూడా మనకు సమాచార తరంగాలుగా ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చబడతాయి. వీటిని తర్వాత డిజిటల్ సిగ్నల్ల రూపంలోకి మార్చి వాటిని రేడియో తరంగాలకు అనుసంధానం చేసినప్పుడు, మాడ్యులేట్ చేయబడినప్పుడు, ఈ మాడ్యులేట్ చేయబడినటువంటి రేడియో తరంగాలు నిర్ణీత ఫ్రీక్వెన్సీలలో యాంటెనా సహాయంతో పైన ఉన్నటువంటి శాటిలైట్కి అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్మిట్ చేసేటటువంటి సందర్భంగా ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్లకు ఈ సమాచారము అందించడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యాంటెనాల ద్వారా సమాచారము ప్రసారం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము అప్లింక్ ఫ్రీక్వెన్సీగా చెప్తాం. అప్లింక్ ఫ్రీక్వెన్సీగా చెప్తాం. సో ఇలా రేడియో కేంద్రాల నుంచి లేదా టీవీ కేంద్రాల నుంచి మనకు సమాచారం అనేది రేడియో తరంగాలతో అధ్యారోహణం చెందించిన తర్వాత ఇవి శాటిలైట్కి అందించబడతాయి అప్లింక్ ఫ్రీక్వెన్సీ రూపంలో. సో ఇలా శాటిలైట్ అందుకున్నటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని మన ఇంటి మీద ఉన్నటువంటి రిసీవర్స్ లేదా యాంటెనాలు అనేటటువంటివి, వీటిని మనము గ్రాహకాలు అందాం. గ్రాహకాలు లేదా రిసీవర్స్ అనేటటువంటి పదంతో చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి టీవీ సెట్ కావచ్చు, రేడియో సెట్ కావచ్చు, వీటిలలో ఉండేటటువంటి యాంటెనాలు ఈ సమాచారాన్ని శాటిలైట్ల ద్వారా పొందేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇలా శాటిలైట్ నుంచి రిసీవింగ్ ఎండ్కి వచ్చేటటువంటి ఈ తరంగాల ఫ్రీక్వెన్సీని మనము డౌన్లింక్ ఫ్రీక్వెన్సీగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో అప్లింక్ ఫ్రీక్వెన్సీలో శాటిలైట్కి సిగ్నల్స్ అందుతూ ఉండగా, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీలో రిసీవింగ్ ఎండ్ వద్ద ఆ తరంగాలు అనేటటువంటివి శాటిలైట్ నుంచి అందేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ అప్లింక్ ఫ్రీక్వెన్సీ మరియు డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ రెండింటిని కలిపి ఒక నిర్దిష్టమైనటువంటి బ్యాండ్ విడ్త్గా మనం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. బ్యాండ్ విడ్త్ అనగా అప్లింక్ ఫ్రీక్వెన్సీ మరియు డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ రెండింటిని కలిపి మనం ఇక్కడ నిర్ణీత బ్యాండ్ విడ్త్గా చెప్తాం. మనకి ఇక్కడ రేడియో తరంగాలు మాత్రమే కాదు, మొబైల్ కమ్యూనికేషన్లలో ఉపయోగించేటటువంటి సమాచార తరంగాలు కూడా ఇదే రకమైనటువంటి అమరికని కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఈ మొబైల్ టెక్నాలజీ అని మరికొంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఒకసారి గమనిస్తే, ఇక్కడ శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్స్ అందుకునేటటువంటి క్రమంలో మనకు మొబైల్ టవర్స్ అనేవి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సో ఇది ఒక మొబైల్ టవర్ అనుకున్నప్పుడు ఈ మొబైల్ టవర్ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతాన్ని, నిర్దిష్టమైనటువంటి కవరేజీని అందించాల్సినటువంటి ప్రాంతాన్ని ఒక హెక్సాగోనల్ ఆకృతిలో విభజించడం అనేది జరుగుతుంది. షడ్భుజి ఆకారంలోకి దీన్ని విభజిస్తారు. సో ఇలా షడ్భుజి ఆకారంలో విభజించబడినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక సెల్గా డిఫైన్ చేస్తాం. ఒక విభాగము లేదా ఒక సెల్గా దీన్ని మనం డిఫైన్ చేస్తాం. ఈ సెల్ పరిధిలో ఈ మొబైల్ టవర్ ఆధారంగా కమ్యూనికేషన్స్ అనేవి అందించబడతాయి. ఇందుకోసము ప్రతి ఉపకరణము లేదా ఇక్కడ ఒక డివైస్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇలా సెల్ పరిధిలో మొబైల్ టవర్ ఆధారంగా కమ్యూనికేషన్స్ అందించబడతాయి. కాబట్టే ఈ సాంకేతికతను సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీగా మనం చెప్తాం. సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీగా చెప్తాము. సో ఇక్కడ ఈ టవర్ పరిధిలో ఒక డివైస్లో అమర్చబడినటువంటి సిమ్, దీన్నే మనము సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటాం. సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటాం. ఈ సిమ్ కార్డుకి అందించినటువంటి నెంబర్ సహాయంతో
ఒక వినియోగదారుడు ఇంకొక వినియోగదారుడికి కాల్ కనెక్ట్ చేసేటటువంటి సందర్భంగా సిమ్ యొక్క నెంబర్ని టైప్ చేసిన తర్వాత కాలింగ్ ఆప్షన్ని చేయడం అనేది జరుగుతుంది. తద్వారా తన మొబైల్లో ఉన్నటువంటి యాంటెనా నుంచి సదరు తరంగాలు అనేవి వెలువడడం జరుగుతుంది. నిర్ణీత సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో తన మొబైల్ నెంబర్ ఆధారంగా అది ఏ టవర్ పరిధిలో ఉందో ఆ టవర్ నుంచి సదరు కాల్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ రిసీవింగ్ ఎండ్లో ఉన్నటువంటి వ్యక్తికి అందేటటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇక్కడ ఈ సిమ్ ఉన్నటువంటి డివైస్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో దీనికి మొబిలిటీ అనేటటువంటి అవకాశం ఉంటుంది. మొబిలిటీ లేదా పోర్టబిలిటీ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చెప్తాం. ఏంటి మొబిలిటీ అంటే ఒక ప్రాంతంలో ఇది ఫిక్స్డ్గా ఉండకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంది కాబట్టే ఈ డివైస్ని మనం మొబైల్ డివైస్ లేదా మొబైల్ ఫోన్ అనేటటువంటి పదంగా చెప్తాం. కాబట్టే ఇక్కడ సెల్ ఆధారంగా ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి ఈ సెల్యులార్ని తీసుకొచ్చి ఆ ఫోన్కి కనెక్ట్ చేసి సెల్యులార్ ఫోన్ అని, సెల్ ఫోన్ అని, సెల్ అనేటటువంటి పదజాలాలు అభివృద్ధి చెందించబడ్డాయి. మొబైల్ డివైస్ అంటే ఈ మొబిలిటీ అనేది ఉంది కాబట్టి మొబైల్ డివైస్ అని, మొబైల్ ఫోన్ అని ఇన్ షార్ట్గా మొబైల్ అనేటటువంటి పదంతో దాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మనకు మోరోవర్ చూస్తే ఫస్ట్ జనరేషన్ నుంచి పాసిబుల్ అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఫస్ట్ జనరేషన్ కంటే ముందున్నటువంటి దాన్ని మనము జీరో జనరేషన్ అనేటటువంటి పదంతో చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు జీరో జనరేషన్ నుంచి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనితో పాటుగా కాలక్రమంలో అంటే సెకండ్ జనరేషన్ నుంచి గనక మనం గమనిస్తే ఇక్కడి నుంచి జిఎస్ఎం అనేటటువంటి పదం ఒకటి పరిచయం అవుతుంది, సిడిఎంఏ అనేటటువంటి పదం ఒకటి పరిచయం అవుతుంది, టీడీఎంఏ అనేటటువంటి పదం ఒకటి పరిచయం అవుతుంది. దీనితో పాటుగా ఎఫ్డిఎంఏ అనేటటువంటి పదం కూడా ఒకటి పరిచయం అవుతుంది. టెర్మినాలజీల పరంగా కనుక మనం గమనిస్తే 2G శకం నుంచే మనకు జీపీఆర్ఎస్ అనేటటువంటి పదం కూడా పరిచయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఎడ్జ్ అనేటటువంటి సాంకేతికత ఒకటి మనకు ఇంట్రడ్యూస్ అవుతుంది. వీటి తర్వాత హెచ్ఎస్పిఏ అనేటటువంటి పదము థర్డ్ జనరేషన్లో మనకు ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా ఎల్టీఈ అనేటటువంటి పదము ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికల్లా ఎల్టీఈని మించినటువంటి సాంకేతికతలు అక్కడ కాలక్రమంలో వచ్చినాయి. కాబట్టి ఈ టాపిక్లో కాన్సెప్ట్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అబ్రివేషన్స్ కూడా కొంచెం కీలకమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మొదటగా మొబైల్ టెక్నాలజీలో జీరో జనరేషన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి జీరో జనరేషను అంటే ఈ కాలంలో అభివృద్ధిలోకి వచ్చినటువంటి డివైసెస్ని మనము పీటీటీ పరికరాలుగా చెప్తాం. పీటీటీ పరికరాలు, వీటినే పీటీటీ అంటే పుష్ టు టాక్. పుష్ టు టాక్ వీటికి ఉదాహరణగా రక్షక భటులు వాడేటటువంటి వాకీ టాకీ వంటి పరికరాలను మనము పేర్కొనవచ్చు. సో దీంట్లో ఏంటంటే సింగిల్ వే కమ్యూనికేషన్ అనేది మాత్రమే పాసిబుల్ అవుతుంది. డ్యూయల్ వే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ పాసిబుల్ కానటువంటి సిచ్యువేషన్. ఏంటి సింగిల్ వే కమ్యూనికేషన్ అంటే ఏకకాలంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పాసిబుల్ చేసేటటువంటి సందర్భంగా ఒక వ్యక్తి మాత్రమే ఏకకాలంలో మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఉంటే దాన్ని మనం సింగిల్ వే కమ్యూనికేషన్ అంటాం. ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లలో ఏకకాలంలో ఇద్దరు కూడా మాట్లాడుకునేటందుకు అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సందర్భంలో ఏం మాట్లాడారో అర్థం కాని పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇద్దరు ఏకకాలంలో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనము డ్యూయల్ వే కమ్యూనికేషన్ లేదా డబుల్ వే కమ్యూనికేషన్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే వాకీ టాకీ అనేది పుష్ టు టాక్ రకానికి చెందినట్లుగా మనం చెప్తాం. మనకు రక్షక భటుల దగ్గర పోలీసు పర్సన్స్ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్సెట్స్ని కనుక గమనిస్తే ఒక నిర్ణీతమైనటువంటి బటన్ని ప్రెస్ చేసిన తర్వాతనే వారు మాట్లాడాల్సి ఉంటుంది. బటన్ని రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే అవతల వ్యక్తి రెస్పాండ్ అయ్యేటందుకు లేదా కన్వర్జేషన్ కంటిన్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో గతంలో మనకు అనుభవం ఉండే ఉంటుంది.
ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఓవర్ అని చెప్పేసి ఆ స్విచ్ని రిలీజ్ చేసిన తర్వాత అవతల ఉన్నటువంటి వ్యక్తి స్విచ్ని ప్రెస్ చేసి తన కమ్యూనికేషన్ని స్టార్ట్ చేయడం, తను చెప్పాల్సినటువంటి వివరాలు అయిపోయిన తర్వాత ఓవర్ అని చెప్పేసి తను ఆ బటన్ని రిలీజ్ చేసిన తర్వాత యువతలో ఉన్న వ్యక్తి కమ్యూనికేషన్ని కంటిన్యూ చేయడం, ఇవన్నీ మనకు అనుభవమే. సో ఇలాంటి పరికరాలన్నీ కూడా మనకు జీరో జనరేషన్ పరికరాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎరాని మనము ప్రీ సెల్యులార్ టెక్నాలజీ ఎరాగా చెప్తాం. ప్రీ సెల్యులార్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యుగంగా దీన్ని భావించాల్సి వస్తుంది. ఇది 1979 కన్నా ముందున్నటువంటి కాలం మొత్తం కూడా జీరో జనరేషన్గా మనం ఇక్కడ చెప్తాము. దీనికి సంబంధించినటువంటి ఉపకరణాలను బెల్ ల్యాబొరేటరీస్ రూపొందించినట్టుగా మనకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో వీటిలలో మనకు మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ అని, మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్, అదేవిధంగా ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్, ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్, వీటిని మనము IMTS అనేటటువంటి పేరుతోటి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత మరొకటి అడ్వాన్స్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్. సో AMTS వంటి సాంకేతికతలు ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ కానివ్వండి, ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ కానివ్వండి, అడ్వాన్స్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ కానివ్వండి, ఈ తరహా సాంకేతికతలు ఏ తరంలోని మొబైల్ జనరేషన్కి చెందింది అని చెప్పేసి అంటే మనం జీరో జనరేషన్కి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగగలిగేటందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ పడతాయి అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కీలక పదజాలాలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో, అవి కూడా మోర్ ఓవర్ 3-4 కంటే అధికమైనటువంటి పాయింట్లు అందుబాటులో ఉన్నటువంటి సందర్భాలలో మాత్రమే వీటిని ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది, ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో జీరో జనరేషన్లో ప్రముఖంగా కనిపించేటటువంటి పరికరాలను మనం పుష్ టు టాక్ పరికరాలు అంటాము. ఇక్కడ PTTకి బదులుగా ఇతర ఏ పదజాలం వచ్చినా కూడా స్టేట్మెంట్ అనేది ఇన్వాలిడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ PTT బదులుగా వాకీ టాకీ లాంటివి ఉన్నాయి అంటే అక్కడ వాకీ టాకీ అనేది పుష్ టు టాక్ తరహాకే చెందింది కాబట్టి అక్కడ కూడా ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇవి 1979 కంటే ముందరున్నటువంటి కాలాన్ని జీరో జనరేషన్గా పరిగణిస్తాము. అదేవిధంగా ఈ కాలంలో ఉన్నటువంటి పరికరాలను బెల్ ల్యాబొరేటరీస్ రూపొందించగా వీటిని రక్షక భటులు అంటే పోలీస్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ పర్సనల్స్ వినియోగించడం జరిగింది. అదేవిధంగా నౌకాదళానికి సంబంధించినటువంటి సిబ్బంది వీటిని వినియోగించడం జరిగింది. తర్వాత రవాణా రంగంలో ఉండేటటువంటి సిబ్బంది కూడా వీటిని వినియోగించినట్లుగా మనకు వివరాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా మొబిలిటీకి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి చేతులలో జీరో జనరేషన్కి సంబంధించినటువంటి పుష్ టు టాక్ పరికరాలు వినియోగంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ బెల్ ల్యాబొరేటరీస్ రూపొందించినటువంటి ఈ పరికరాలను వీరు వినియోగిస్తే ఈ కాలంలో ఉన్నటువంటి సాంకేతికతలుగా మనకు మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, అడ్వాన్స్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీసెస్ అనేటటువంటివి మనకు కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా కనుక గమనిస్తే ఎనలాగ్ సిగ్నల్స్ని మాత్రమే ప్రధానంగా వాడడం అనేది జరిగింది. ఈ ఎనలాగ్ సిగ్నల్స్ అనేవి విద్యుత్ సంకేతాల రూపంలో ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఎక్కువగా ఇతర సంకేతాల యొక్క ప్రభావానికి లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా అవాంతరాలు లేదా అంతరాయాలు ఏర్పడేటందుకు అవకాశం అనేది ఉంటుంది ప్రసార సమయంలో. మరి అలాంటి సందర్భంలో అవాంతరాలు కానీ అంతరాయాలు కానీ ఏర్పడినప్పుడు క్రాస్ టాకింగ్ కంటే ఒకరికి బదులుగా మరొకరు కమ్యూనికేట్ అవ్వడము, కాల్స్ జంపింగ్కి అత్యధికంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎనలాగ్ సిగ్నల్స్ అనేవి కమ్యూనికేషన్ రంగంలో కొంత నాణ్యతను కోల్పోయేటటువంటి అవకాశం ఉంది ప్రసారం చేసేటటువంటి క్రమంలో. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి హర్డిల్స్ని తగ్గించుకునేటటువంటి క్రమంలో మరికొంత విశేష కృషి చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనకు వచ్చిందే ఫస్ట్ జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి